అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, భార్య ఎప్పుడూ కూడా భర్తకి ఎడమ వైపునే ఉంటుందంటారు. కానీ కుడి కదా ప్రధానం. ప్రాధాన్యం కుడి వైపు కదా ఇవ్వాలి. ఎందుకని ఎడమ వైపు అంటారమ్మా? అమ్మ మీరు గమనించారా, వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా అమ్మవారి కుడి పక్కే ఉంటుంది. అవును, ఇది కూడా సందేహమే. ఆయనకేమో ఆయన కుడి పక్కన పెట్టుకున్నారు. ఇది మరి సామాన్యులు మాత్రం అది మాత్రం ఊరికి దీనికి సంబంధం లేకపోయినా ఎందుకు చెప్పానంటే, అది తమిళ సంప్రదాయం. తమిళలో కుడివైపున ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా రాముడికి కూడా మనకి ఎడం పక్కనే ఉంటుంది. తమిళ రాష్ట్రంలో కూడా సీత రాముడికి ఎడం పక్కనే ఉంటుంది. అదే ఒక వెంకన్నకే వాళ్ళు అట్లా పెట్టారు. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు వామ భాగం అన్నారమ్మా, ఎడం పక్కనే. వామ అంటే ఎడమ అనే అర్థంతో పాటు అందమైన, సుకుమారమైన, సున్నితమైన, మనోహరమైన అని అర్థాలు ఉన్నాయి. ఒక శరీరంలో ఎడమ భాగానికి ప్రాధాన్యం ఉంది, అందంగా ఉంటుంది. ఉదాహరణ ప్రత్యక్షంగా మీరు చూడండి, ఏ మనిషికైనా శరీరంలో ఎడమ కుడి తేడా ఉంటాయి. కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నిట్లో తేడా ఉంటుంది కదా. పోనీ చేతులతో పనిచేసామంటే కళ్ళతో ఏం పని చేసామని ఎడం కన్ను చిన్నది, కుడి కన్ను పెద్దది ఉంటుంది. అవును, ఎందుకున్నాయి? ఎందుకంటే కుడి పక్కంత మోట, ఎడం పక్కంత సుకుమారం. అందుకని పనులు ఎప్పుడు కుడి చేత్తోనే చేస్తాం. ఎందుకని? బలం ఎక్కువ ఉంటుంది. దీనికే బలం ఎందుకు ఎక్కువ ఇచ్చారు, దీనికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇది రక్షించబడవలసినటువంటి భాగం మన శరీరంలో. రక్షించబడవలసిన భాగం అంటే ఏమిటి? గుండె ఈ పక్కన ఉంది. అవును, ఈ పక్కని జాగ్రత్తగా చూసుకుంటే గుండె బాగుంటుంది. అందుకని ఈ ఎడమ పక్కని సుకుమారమైన పనులు చేయడానికి, ఎక్కువ పనులు ఈ పక్కన చేయకుండా ఈ శరీరం, ఈ కండలు, ఈ ఎముకలు, ఈ నరాలు, ఈ రక్తనాళాలు ఇవి ఎక్కువ అలసిపోకుండా వీటికి విశ్రాంతినిచ్చి ప్రాణశక్తిని నిలబెట్టడానికి ఎడమ భాగానికన్నా మోట పనులు కుడి భాగంతో చేసేటటువంటి ఒక ఏర్పాటు ప్రకృతి చేసింది. ఇప్పుడు శరీరంలో ఏది ముఖ్యమమ్మా? ఎడం భాగం ముఖ్యమా, కుడి భాగం ముఖ్యమా? రెండు అనిపిస్తోందమ్మా నాకైతే మాత్రం. అంటే ఇప్పుడు ఏదో ఒక భాగానికే నీకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎడమ భాగమే ఇవ్వాలి కదా. ఎందుకు? ప్రాణం ఉంటుంది పక్క. అందుకని పురుషుడికి శరీరంలో ఎడమ భాగమే స్త్రీగా ఎందుకున్నారంటే, నిన్ను సుకుమారంగా చూసుకుంటాం, ఎందుకంటే నువ్వు నా ప్రాణం గనక. నిన్ను నేను రక్షించుకుంటా, నిన్ను రక్షించుకుంటే నేను ఇక్కడ ఉంటా. ఇది లేకపోతే ఇది లేదు కదా. అందుకని దీనికి రక్షణ వ్యవస్థ ఎక్కువ ఉంది గనక. అలాగే బ్రెయిన్ లో కూడా ఏ సైడ్ ప్రాధాన్యం ఉంటుందమ్మా? లెఫ్ట్ సైడే. అంతే. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ బాగుంటే రైట్ సైడ్ మన బాగుంటాం. లెఫ్ట్ సైడ్ కానీ ప్యారలైజ్ అయిందనుకో, ఏదన్నా కారణంగా రాయలేము, చదవలేము, మాట్లాడలేము, ఏమీ చేయలేము. రైట్ బ్రెయిన్ పాడైతే కొన్ని పనులు చేయలేరు, కానీ మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు. అవును. అంటే శరీరంలో ఏ భాగానికి ప్రాధాన్యం ఉంది? ఎడమ వైపుకే ప్రాధాన్యం ఉంది కదా. అందుకని స్త్రీని ఎడం పక్క పెట్టుకుని, నాకు నువ్వు ప్రాణం, నువ్వే ఆధారం, నువ్వు లేకపోతే నేలేను, నా అస్తిత్వానికి, నా కదలికలకి, నా పనులకి, నే చేయడానికి నువ్వే ఆధారం అని చెప్పడం అన్నది మనకి ఇక్కడ కనపడుతుంది. దీనికి సంబంధించి ఒక చమత్కారం చెప్తా. ఒకసారి ఎప్పుడు శివుడు అంటున్నట్టు ఈయన అర్ధనారీశ్వరుడు, ఈయన కూడా కుడి పక్క తను, ఎడం పక్క అమ్మవారు ఉంటాడు కదా. ఒకసారి ఎప్పుడో అలా ఉండి అంటున్నట్ట, మృత్యుంజయత్వం కదా, ఆయన మార్కండేయుడికి మృత్యుంజయత్వం ఇచ్చాడు, నేను యముణ్ణి తన్ని ఆయన్ని అదుపులో పెట్టి మార్కండేయుడికి మృత్యుంజయత్వం ఇచ్చాను అన్నట్ట. అమ్మవారు నవ్విందిట. ఎందుకు నవ్వుతున్నావు అన్నట్ట. ఏ కాలుతో తన్నారు అని అడిగిందిట. ఏ కాలుతో తన్నాడు? ఎడంకాలతో. శివుడి శరీరంలో ఎడంకాలు ఎవరిది? పార్వతీదేవిది. అంచేత మృత్యువుని జయించింది ఎవరు? ఆవిడే కదా. ఈయన చెప్పుకోవాలా గొప్ప? ఈ ప్రాధాన్యాలు, ఈ సటిలిటీస్ అంటారు, చిన్న సూక్ష్మమైనటువంటి అంశాలు, ఇవి తెలియకపోయేటప్పటికీ చాలా మొరటుగా, రూడ్గా, క్రూడ్గా, గ్రాస్ అని పదం వాడతారు మన వాళ్ళు ఆంగ్లంలో. అలా చూసినప్పుడు ఏమిటి ఆడవాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వలేదు సనాతన ధర్మం, మగవాళ్ళకే ఇచ్చింది ఏమిటి అని అనుకుంటారు. గమనించండి, ఎవరికి ప్రాధాన్యం ఇచ్చినట్టు? ఖచ్చితంగా ఆడవారికే కదమ్మా. అదే పార్వతీదేవి నవ్వింది అనగానే ఒక్క క్షణం
శివుడు పాపం బోళాశంకరుడు కదా, ఆ, అంత లోతులు ఆలోచించడు. అవును విష్ణుమూర్తి అంత పెద్దగా మతలబీ కాదు. అవును అవును అందువల్ల ఈయన తెల్లబోయి ఏమిటి అంటే ఏ కాలుతో తన్నారు అనగానే ఆయనకి అర్థమైపోయింది. అర్థమైపోయింది. అప్పుడు అర్థమైందిట, ఓ నువ్వే మృత్యుంజయత్వం ఇచ్చింది నువ్వే అని. ఎందుకంటే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. శివుడేమో మన్మధుణ్ణి తన 3వ కంటితో దహిస్తే, అవును అమ్మవారేమో ఆయనకి ప్రాణం ఇచ్చి శరీరం ఒక్క రతీదేవికి మాత్రమే కనపడుతుందని అతను ఇంకెవరికి పునర్జీవుణ్ణి కనిపించింది? కలిసి చేసింది. అంటే ఆయన లయకారకుడు, అమ్మవారు సృష్టికర్త, ప్రాణం ఇచ్చేటటువంటిది కనుక ఎడమ భాగం అటువంటి ప్రాణాన్ని ఇచ్చేది. ఆవిడకి ఆ శక్తి ఎలా వచ్చింది? ఎడమ పక్కన ఉంది కనుక. అందువల్ల పిల్లల్ని ఎత్తుకుంటే ఈ చేత్తో ఎవరు ఎత్తుకోరండి, ఇటు ఎత్తుకుంటారు. అవును ఇదంతా అవును ప్రేమకు ఆస్పదం. పిల్లల్ని ఇటుపక్కే ఎత్తుకుంటారు. ఎడమ వైపు ఎత్తుకుంటాం. ప్రేమ అన్నది వెంటనే ఎడం పక్క నుంచి వస్తుంది. అందుకని ఇంకా చాలా భావాలు, ఇన్ని భావాలు సంకేతిస్తూ ఎప్పుడు కూడా స్త్రీని పురుషుడికి ఎడం పక్కన పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం అంతరార్థం అది. కాదమ్మా, దేవతలే మరి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు కదా, మరి మామూలు మనుషులు మనం ఇంత ఇస్తున్నారంటారా స్త్రీకి? ఇవ్వాలమ్మా, సిద్ధాంత ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక ఎడం భాగం అని చెప్పడమే కాదు, విష్ణుమూర్తి కూడా ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. అంటే నువ్వు నా హృదయం. మనసు ఆలోచన చేస్తుంది, హృదయం ప్రేమని వర్షిస్తుంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వస్తుంది. ఇంకొక ఆయనేమో నాలుక మీదే పెట్టుకున్నాడు, ఎందుకన్నా మంచిదని. వీళ్ళందరూ కూడా వీళ్ళకి వాళ్ళు శక్తులు. ఆ శక్తులు లేకపోతే వీళ్ళు శక్తులు కారు. ఆవిడ శక్తి, ఆయన శక్తుడు. ఈ శక్తి లేకపోతే ఆయన శక్తుడు కానే కాడు. కనుక అంతగా పెట్టుకునేటటువంటి ఇల్లాలికి సనాతన ధర్మం ఎంతటి ప్రాధాన్యం ఇచ్చిందంటే, ఇల్లు ఇల్లాలు అన్న పదం ఉంది. ఇల్లాడు అనే మగ పదం లేదు కదా. ఇల్లాడు లేదు కదా. లేదు కదా. ఇంటికి మొత్తం ఆవిడ, ఇల్లు మొత్తం ఆవిడదే. ఇంటికి మహారాణి ఆవిడ అన్నారు. ఆయన మహారాజు కాదు, యజమాని మాత్రమే. అమ్మగారు మహారాణి. మన సనాతన ధర్మం ప్రకారం ఒక ఇంటి వ్యవస్థలో పురుషుడిది అంటే భార్య భర్త వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయితే, కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి కాదు చెప్పేది, ఇల్లు వాళ్ళు మేనేజ్ చేయాల్సిన సందర్భం వస్తే అయ్యగారిదేమో రాష్ట్రపతి పొజిషన్, అమ్మగారేమో ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. 3. ఎవరికి ప్రాధాన్యం ఉంటుందమ్మా? ఈ మూడింటికే కదమ్మా. ఈ మూడింటికే. మరి ఫస్ట్ సిటిజన్ ఎవరు భారతదేశానికి? రాష్ట్రపతి. కానీ ఎవరి మాట చలామణి అవుతుంది అంటే హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎవరు చెప్పినా గానీ మొత్తం క్యాబినెట్ అంతటికి మాటకి ఎవరి నోటి ద్వారా క్యాబినెట్ అభిప్రాయం వ్యక్తం అవుతుంది? ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. కనుక పోనీ ఈవిడికి లెక్కలు రాకపోతే ఇంకెవరన్నా ఫైనాన్స్ మినిస్టర్ పని చేస్తే చేస్తారేమో, హోమ్ మినిస్టర్ మాత్రం ఈవిడే. అసలు దానికి కూడా పదం హోమ్ మినిస్టర్ అని ఎందుకు పెట్టారమ్మా? ఇల్లాలు లాగా ఇంటినంతా కూడా దేశాన్ని చక్కదిద్దుతారని. ఆ స్త్రీ మేనేజ్మెంట్ ఎప్పుడు బాగుంటుంది, ఆల్వేస్. ఎందుకంటే చరిత్రకారులు కూడా చెప్పింది ఏమిటంటే, స్త్రీలు పరిపాలన చేసినటువంటి దేశాలు సుభిక్షంగా ఉన్నాయని. కిందర్ బేగం అనేటటువంటి ఆవిడ ఉత్తర భారతదేశంలో పరిపాలన చేసింది. అలాగే రుద్రమదేవి మనకి 3 దశాబ్దాలు పరిపాలన చేసింది. ఈ 2 రాజ్యాలని చూసినటువంటి పాశ్చాత్య చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే, స్త్రీలు పరిపాలన చేసిన దేశాల్లో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అని. ఎందుకంటే కడుపు చూస్తుందమ్మా స్త్రీ, అంతా ఎవరికి ఏది కావాలో చూసి పెట్టేటటువంటిది. అటువంటి స్థానం మన ధర్మశాస్త్రాలు ఇచ్చాయి. ఇప్పటికి కూడా ఏమాత్రం కొద్ది తెలివితేటలున్నా అమ్మాయి తన మాట చలామణి చేసుకోగలుగుతుంది. తెలివి తక్కువతనం వల్ల కోల్పోతున్నారంతే స్థానాన్ని. ఆడపిల్లలకి ఈ విషయంలో కొంచెం శిక్షణ ఇవ్వాల్సిందే. ఇంట్లో నీ మాట చలామణి అయ్యేటట్టు డామినేట్ చేసినట్టుగా కాదు, మళ్ళీ అధికారంతో పెత్తనం చేసినట్టు కాదు, ప్రేమతో పెత్తనం చేసేటటువంటి శిక్షణ ఒకప్పుడు ఇళ్లల్లో ఆడపిల్లలకు ఉండేదమ్మా. ఇప్పుడు మరి ఆడపిల్లలు ఇళ్లల్లో ఎక్కడ పెరుగుతున్నారు? రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ లేదా రెసిడెన్షియల్ కాలేజెస్లోనూ పెరుగుతున్నారు గనక ఈ శిక్షణ పెద్దల నుంచి వాళ్ళకి తగ్గిపోయింది గనక నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎలా పెట్టాలా అని. కనుక నిజానికి ఉన్నది అదే స్థానం. లేదంటే ఎక్కడో ఉంటారమ్మా, లేరని ఎలా చెప్తాం. కొంతమంది క్రూరులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు భార్యనే కాదు, తల్లిని సరిగ్గా చూడరు, పిల్లల్ని సరిగ్గా చూడరు. అటువంటి వాళ్ళు ఎక్కడా ఉంటారు. వాళ్ళు అపవాదం అంటే ఎక్సెప్షన్. కానీ
సామాన్యంగా ఉండేది మాత్రం ఆడవాళ్ళదే. ఇంట్లో ఇప్పటికీ ఆడవాళ్ళదే పెత్తనం, మీరు జాగ్రత్తగా గమనిస్తే. అవునమ్మా. కనపడకుండా, కనిపించకుండా ఇంటి యజమాని కాగితం పులి, అమ్మగారేమో పిల్లిలాగా కనపడే పులి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.